మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క కృపా వాత్సల్యతను బట్టి ఈ శుద్ధీకరణ ప్రార్థన కూడికలో చేరి ఆయన నామ స్మరణ చేయడానికి, ఆయనను స్తుతించడానికి ప్రభువు మనకు చక్కటి అవకాశాన్ని కలగజేశాడు. ఆయన సన్నిధిలో మనలను నిలబెట్టుకున్న మహోన్నతుడైనటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత మనము ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాము. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ చదవబడిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసుక్రీస్తును ధరించుకొని శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనము జాగ్రత్తగా గుర్తుపడితే, అసలు శరీర విషయాలలో, శరీర కార్యక్రమాలలో, శరీర సంబంధమైనటువంటి వాటి విషయాన్ని మీరు ఆలోచన చెయ్యొద్దు. శరీర క్రియలను గురించి, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలను గురించి, శరీరానుసారమైనటువంటి జీవితాన్ని గురించి, శరీరానుసారమైనటువంటి స్థితిని గురించి గత దినాల్లో నేను పలు సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరేచ్ఛలను నెరవేర్చద్దు. లోకములో ఉన్నదంతా శరీరాశ, శరీర సంబంధమైన కార్యక్రమాలు. అదే పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ చెబుతూ ఉన్నాడు. మొదట మనం చేయాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తును ధరించుకోవాలి. ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తును ధరించుకోవాలి. ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకి వెళ్తే లోపల దాచిపెట్టిన, బీరువాలో దాచిపెట్టిన బంగారు, ఇనపెట్లో దాచిపెట్టినటువంటి మంచి విలువైనటువంటి వస్త్రాలను, ఎందుకంటే అనేకులు మనల్ని అక్కడ చూస్తారు. మన చెవులో బంగారు కానీ విలువైన వస్త్రాలు కానీ లేకుంటే అందరూ మనల్ని తక్కువ చూపు చూస్తారు అని చెప్పేసి మనం ధరించుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ధరించుకోవాల్సింది ఈ ఆత్మీయ యాత్రలో, ఆత్మ సంబంధమైన జీవితంలో ఏంటి అని అంటే, క్రీస్తును ధరించుకోవాలి. ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తును ధరించుకోవాలి. ఇప్పుడు నేను ఎలాగైతే ఈ వస్త్రాన్ని ధరించుకొని ఉన్నారో, మీరు ఎలాగైతే వస్త్రాన్ని ధరించుకొని ఉన్నారో, క్రీస్తుని ధరించుకోవాలి. ఆహారము కంటే, వెండి బంగారము కంటే ఈ భూప్రపంచంలో విలువైంది ఏదన్నా ఉంది అని అంటే వస్త్రమే. ఎందుకంటే మానమును కప్పేది వస్త్రమే. వెండి బంగారు మానమును కప్పలేదు, అది అలంకరించుకోవడానికి ఉపయోగపడుతుంది. మానమును కప్పుకోవడానికి దేవుడు వస్త్రములను ఇచ్చాడు, వాటిని మనము ధరించుకుంటూ ఉన్నాము. అలాగే పాపము మన జీవితంలో తీసివేయబడి కప్పివేయబడినట్లుగా ప్రేమ అనేక దోషాలను, అనేక పాపాలను ఎలాగ కప్పుతూ ఉందో, మనము క్రీస్తును ధరించుకొనినటువంటి వారమై ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగించబడాలి. ఆయనను ధరించుకొనినటువంటి స్థితిని కలిగి
ఆయనను ధరించుకునినటువంటి వారమై మన ఆత్మీయ యాత్రలో మన అడుగులు తడబడక ముందుకు వేస్తూ కొనసాగించబడాలి. దేవుని వాక్యపు లేఖనాలను ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు, అంటే దాని అర్థం ఏమిటంటే శరీర కార్యాలను నెరవేర్చుకోవడానికి, శరీరానుసారంగా జీవించడానికి, శరీరానుసారముగా బ్రతకడానికి, అసలు శరీరానుసారమైన ఆలోచనే మీకు రానివద్దు అంటున్నాడు. చదవండి ఆ మాటను మీరు. రోమాపత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యము. శరీరము విషయమై, అసలు శరీర విషయాలను గురించి మీరు ఆలోచనే చెయ్యొద్దు. మరి ఏం ఆలోచన చెయ్యాలి అని అంటే ఆత్మానుసారమైన ఆలోచన చెయ్యాలి. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణాన్ని తీసుకొస్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనకు జీవాన్ని ఇస్తుంది. జీవింపజేయు ఆత్మ యొక్క నియమము అని గత దినాల్లో మనము 2 వారాల క్రిందట, అంటే పోయిన వారం కాక అటు పోయిన వారం, ఆత్మానుసారంగా ఆత్మను మనము నింపబడి ఆత్మానుసారంగా నడుచుకుంటే ఏం జరుగుతుందో లేఖనాలు వింటూ వచ్చాము. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అసలు శరీర విషయము ఆలోచనే చెయ్యొద్దు. చక్కగా మనము గత దినాల్లో కూడా చెప్పుకుంటూ వచ్చాము. శరీర క్రియలు వేరు, శరీరానుసారమైన జీవితం వేరు. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మానుసారమైన వాటి మీద మనస్సు పెడతారు. శరీరానుసారులు ఎప్పుడు డంబాలు గొప్పలకు పోతూ ఉంటారు. ఆత్మానుసారులు మృదువైనటువంటి మనస్సు కలిగిన వాటితో సర్దుకుంటూ, ఆడంబరాలు కాకుండా, ఆర్భాటాలు కాకుండా, కలిగిన వాటితో తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధంగా జీవిస్తూ, పవిత్రమైనటువంటి మార్గాన్ని వెతుకుతూ, వాళ్ళ ఆలోచన అంతా ఎప్పుడు దేని మీద ఉంటుంది అంటే ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, సమయం దొరికితే బైబిల్ చదవాలి, ఇంకా సమయం దొరికితే దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని పరిచర్యలో ఉండాలి. అసలు ఎప్పుడు వస్తుంది ఆదివారం, మరలా ఎప్పుడు ప్రార్థన కూడిక ఉంటుంది, ఆ ప్రార్థన కూడికలో నేను పాలు పంపులు పొందాలి. ఈ ఆలోచనలు ఆత్మానుసారంగా నడిపించబడాలి అన్నటువంటి వాళ్లకు ఈ ఆలోచనలు ఎక్కువ కలుగుతుంది. అదే లోకానుసారంగా ఉన్నారనుకోండి, లోకంలో అక్కడ అది ఉందంట, ఇక్కడ ఇది ఉందంట, ఆ యాత్రలు చేద్దాం, ఈ యాత్రలు చేద్దాం అని లోకంలో ఉన్నటువంటి వాళ్లకు లోకానుసారమైన ఆలోచన కలుగుతుంది. అదే నేత్రాశ కలిగినటువంటి వాళ్లకు ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, అక్కడ అబ్బా భలే లైటింగ్ కట్టారంట, భలే దగ్గ మెరిసిపోతున్నాయంట, ఆ లైటింగ్ చూస్తే చాలు జీవితం అబ్బో లైటింగ్ అని అలా మనసంతా నేత్రాశ మీద ఆనుకొని ఆధారపడి ఆలోచన కలిగి నడిపించబడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే మీరు యేసుక్రీస్తును ధరించుకోవాలి. ముందు ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తును ధరించుకోవాలి. రెండవది శరీరేచ్ఛలను, అంటే శరీర క్రియలను నెరవేర్చడానికి, శరీరేచ్ఛలను అనుసరించడానికి, శరీర క్రియలను అనుసరించి అసలు ఆ శరీర సంబంధమైన ఆలోచనే, ఆ తలంపే, ఆ థాట్స్ మీ మతిలోనికి మీ ఆలోచనలోనికి రానియద్దు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. అసలు శరీరాన్ని గురించినటువంటి ఆలోచనలే రాకూడదు. మొదట
శరీరేచ్ఛలను మనము నెరవేర్చుకోకూడదు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివినప్పుడు, అదే యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏం చేసి ఉన్నారండి? క్రీస్తు యేసు సంబంధులు అంటే ఇప్పుడు మనం క్రీస్తును ధరించుకున్నాం కదా, క్రీస్తును ధరించుకుంటే ఏ సంబంధులు? యేసుక్రీస్తు సంబంధులు. యేసుక్రీస్తు సంబంధులు ఏం చేస్తారు అని అంటే, శరీరమును దాని ఇచ్ఛలను దురాశలతో సిలువ వేసేస్తారు. ఏం చేస్తారయ్యా? ఏం చేస్తారు? సిలువ వేసేస్తారు. దేన్ని సిలువ వేసేస్తారంటే శరీరమును. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను బాగా. ఇప్పుడు నన్ను ఇక్కడ సిలువ వేసి వెళ్ళారనుకోండి, మేకులతో కొట్టి గోడకు సిలువ వేసి వెళ్ళారనుకోండి, సిలువ వేసారనుకోండి, సిలువ వేస్తే నాకు ఆలోచనలు, ఇంటికి వెళ్ళాలని ఆలోచనలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. వెళ్తానా? ఎందుకని? సిలువ వేసి ఉన్నాను, దాహం వేస్తూ ఉంటుంది, నీళ్ళు తాగుతానా? దాహం వేస్తుంది, నీళ్ళు తాగుతానా? అబ్బే భీమవరం వెళ్ళిపోవాలి బండి వేసుకొని బుర్రమని ఆలోచన ఉంటుంది, వెళ్ళగలుగుతానా? ఎందుకు వెళ్ళలేను? నేను ఎందుకు వెళ్ళలేను అని అంటే సెలవ వేయబడి ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభు సంబంధులందరూ ఏమై ఉంటారు అని లేఖనం సెలవిస్తుందంటే సిలువ వేసి ఉంటారు. దేన్ని సిలువ వేస్తారంటే శరీర కోరికలు, శరీరాశలు. ఇప్పుడు శరీరాశల్లో కోపం ఒకటి. మనకు పట్టరాని కోపం వస్తూ ఉంటుంది. ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతూ ఉంటే ఆత్రం తట్టుకోలేక వెళ్ళి దౌడ మీద పీకాలనిపిస్తుంది. అదే సిలువ వేయబడలేదనుకో వెళ్ళి దెబ్బలాట పెట్టుకుంటావు. అదే సిలువ వేస్తే ఎంత కొట్టాలనుకున్నా, ఎంత చేయాలనుకున్నా, సిలువ వేయబడి ఉన్నావు గనక కాముగా, మన భాషలో కుక్కిన పేన్ అంటారు చూడండి, లేకుంటే సచ్చిన పాము అంటారు చూడండి, ఆ రకంగా ఉంటావు. ఎరా నీకు రోషం లేదా, పౌరుషం లేదా అంటుంటే ఎందుకో తెలుసా? సిలువ వేసి ఉన్నావు, ఏమీ చేయలేవు. ఏమీ చేయలేని వారిగా, ఏమీ చేయలేని స్థితిలో మనం నిలిచి ఉంటాం. ఎందుకంటే సిలువ వేసి ఉన్నాం. మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నేను కఠినంగా బోధించే మాట ఏమిటంటే, సీనియారిటీ పెరుగుతుంది కానీ స్పిరిట్లో, ఆత్మలో సిన్సియారిటీ పెరుగుతుందా? రోజులు గడుస్తూ ఉన్నాయి, భక్తికి వయస్సు పెరుగుతూ ఉంది, ఆత్మీయ స్థితిలో వృద్ధి కలుగుతుందా? శరీరానుసారమైనటువంటి ఆలోచనే రావద్దు. క్రోధములు, కోపములు, వ్యభిచారము, నేత్రాశ, కలహములు, మత్సరములు, ఇవన్నీ శరీర క్రియలే కదా. వాటన్నిటిని నెరవేర్చకుండా ఆఖరికి అల్లరితో కూడిన ఆటపాటలు, వీటన్నిటినీ చెయ్యొద్దు అనేది వాక్యపు లేఖనం సెలవిస్తుంది. అసలు సిలువ వేసి ఉంటే, సిలువ వేసి ఉంటే నా చిన్నప్పటి నుండి మా ఊర్లో మొహరం పండగ, అది పీర్ల పండగ జరిగేది. అబ్బా చాలా ఆనందంగా వెళ్ళి చూసేవాళ్ళు. ప్రభువుని నమ్మిన తర్వాత, ఆయన నన్ను దర్శించిన తర్వాత మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, పాస్టర్మ గారితో సహా వాళ్ళమ్మ వాళ్ళందరూ వచ్చారని చెప్పేసి ఆ యొక్క ఉత్సవాలు చూడడానికి వెళ్తే నాకు బాగా గుర్తు ఉంది. ఆ సంవత్సరం నేను ప్రసంగి గ్రంథం అంతా చదివాను. వాళ్ళు వెళ్ళేసి వచ్చే లోపల నేను వెళ్ళలేదు. నాది ఒక ఫోటో ఉంటుంది నా ఆ యుక్త వయసులో. సంవత్సరానికి ఒకసారి ఆ ఉత్సవాలకు వెళ్ళడం, ఫోటో తీయించుకోవడం.
ఎందుకు నేను ఈ మాటను మీకు చెప్తున్నానంటే, శరీరము దాని ఆశలతో ఏమై ఉన్నది? సిలువ వేయబడి ఉన్నది. సిలువ వేయబడితే మనము వెళ్ళి వాటిలో ఏ విషయముతో కూడా పాలి భాగస్థులమై ఉండకుండా ప్రభువు కొరకే ఒక సాక్షిగా జీవించగలుగుతాము. వెళ్తే ఏముంది, చూస్తే ఏముంది? చాలామంది నన్ను అన్నారు. అప్పుడు నేను చెప్పాను, సిలువ వేయబడినటువంటి వాడు సిలువలో ఉన్నవాడు మరణమే తప్ప ఆ సిలువను దాటి ముందుకు రాలేడు. ప్రతి విషయంలో, ఆలోచన విషయంలో, నడిచే శైలిలో, నడిపింపులో, ప్రతి విషయంలో మనము ఏమై ఉండాలి, మనము ఎలాగుండాలి అని అంటే సిలువ వేయబడినటువంటి వారిలాగా మార్చబడాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి, ఇక్కడ గలతీ పత్రిక 5:24 మరలా ఒకసారి చదివితే, చదవనా? ఎవరు సార్? మరి నువ్వెవరి సంబంధివి? లోకానుసారమైనటువంటి వాడివైతే, లోక సంబంధివైతే, శరీర సంబంధివైతే, శరీరానుసారంగా, లోక సంబంధివైతే లోకానుసారంగా నడుస్తావు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. గత వాక్యాన్ని కూడా చదివించాను. దురాశ గర్భమును ధరించి పాపమును కంటది. పాపము పరిపక్వమై, అంటే పాపము పెరిగి ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? పాపము మరణము దాకా తీసుకెళ్తుంది. ఆశలు, దురాశలు. ఈ శుద్ధీకరణ కూడికకు చేరి వచ్చిన దేవుని ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, మనమందరము చేయవలసినటువంటి ఒక పని పరిశుద్ధాత్ముడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మీరు ఎవరు? ఒకసారి ఆలోచన చేయండి. మీరెవరు? మీరు లోకానుసారులా? మీరు శరీరానుసారులా? మీరు యేసుక్రీస్తు సంబంధులా? మీరు ఎవరి సంబంధులు? మాకు అక్కడ మేము వాళ్ళ సంబంధాల మంది, అక్కడ మాకు బంధువులు ఉన్నారండి, లేకుంటే మేము వీళ్ళ సంబంధాల మంది, మాది ఈ పార్టీ అండి, లేకుంటే అది కాదండి. మనం ఎవరము అని అంటే యేసుక్రీస్తు సంబంధులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేనా? వేరే సంబంధాలు ఏమైనా ఉన్నాయి? మనకు వేరే సంబంధం ఏమైనా ఉందా? వేరే సంబంధం ఏది మనకు లేదు. మనకున్నది ఒకే ఒక సంబంధము, క్రీస్తు యేసుతో కూడా అంటుకట్టబడినటువంటి అనుభవము. క్రీస్తు యేసుతో కూడా మనము ఐక్యపరచబడినటువంటి వాళ్ళం. అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, లోక సంబంధమైన కార్యక్రమాలు కానీ, లోక సంబంధమైనటువంటి విషయాలు కానీ ఏది మన జీవితంలో కనబడకూడదు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని అంటే, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నావు. రేపు నరకానికి వెళ్ళి కాలిపోతావా? అందుకేనా మనం యేసుక్రీస్తుని నమ్ముకుంది? అందుకేనా మనము ప్రభు మార్గములలో సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించడానికి మనలను మనము అర్పణగా అప్పగించుకొని యేసుక్రీస్తు పాదాల దగ్గరకు చేరింది కాదు కదా? మోషే చెప్పినట్టు చెప్పాలి కదా, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే, ఐగుప్తు ధనమును ఆశించడానికంటే, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారులను అనిపించుకున్నట కంటే, క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు భాగ్యమని ఎంచుకున్నాడు ఆయన. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి ఆయనది. ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని త్రోసివేశాడు. అంత మాత్రమే కాకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట కిందే చక్కగా రాస్తుంది. ఎందుకయ్యా అలా చేసావు అని అంటే, అదృశ్యమైన వాటిని నేను చూస్తున్నాను. నేను దృశ్యమైన వాటిని చూడట్లేదు. అదృశ్యుడైన దేవుణ్ణి చూశాను, అదృశ్యమైనటువంటి లోకాన్ని చూశాను. ఇక్కడ ఉన్నది కాదు, అక్కడ కలిగినటువంటి వాటిని నేను చూశాను.
ఆ మోసే మరలా ఈ క్రొత్త నిబంధనలో రూపాంతరము కొండ దగ్గర ఏలియా మోసే వచ్చి యేసు ప్రభుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఈ లోకం మట్టుకే అయిపోయిందిలే, ఇక్కడ మన ఇష్టానుసారంగా జీవిస్తాము, మనకు నచ్చినట్టుగా మనం మెచ్చినట్టుగా ఉందాము అనుకుంటే రేపు రాబోవు లోకములో ఉగ్రత నుండి మనం ఎలా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొని రేపు నిత్యత్వములోనికి ఎలా వెళ్ళగలుగుతామా? పొరపాటున కూడా వెళ్ళలేము. పొరపాటున కూడా రాబోతున్న ఆ మంచి లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రభు పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం చదివేటప్పుడు మాట్లాడతాడు, వాక్యం ఉపదేశించేటప్పుడు మాట్లాడతాడు, పాట వినేటప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు. మనస్సు పెట్టాలి. మనస్సు పెడితే పాట వినేటప్పుడు లేదా పాట పాడేటప్పుడు కూడా నా జీవితంలో ఎన్నో సందర్భాలలో పాట ద్వారా ప్రభు మాట్లాడినట్టుగా నేను చూడగలుగుతాను. ఇక ఈ సేవ వద్దులే, ఎందుకు వచ్చింది, ఏదో భక్తి చేసుకుంటే ఏదో ఒక చర్చికి వెళ్తూ వెళ్ళిపోదామన్న నా ఆలోచనలో ఒక చిన్న పాట నా స్థితిని మార్చింది. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఇక సేవే నా జీవితముగా మలిచింది ఒక పాట. ఎందుకంటే శరీరానుసారమైన ఆలోచన నా జీవితంలో కలుగుతూ ఉన్నప్పుడు, శరీరానుసారమైనటువంటి ఆలోచన నా మదిలో ఆ పురుగులాగా మసులుతూ ఉన్నప్పుడు జీవము కలిగినటువంటి దేవుడు తన వాక్కును, తన ఆత్మీయ ప్రభావమును పంపి మరలా మలుచుకొని ఆత్మానుసారంగా నడవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఏమిటండి, అట్లా ప్రభువు మాట్లాడిన తర్వాత ముందు పొందిన శ్రమల కంటే ఎక్కువగా నేను అనుభవించవలసి వచ్చింది, ఎక్కువగా. అయినా దేవుడు ఏ విషయంలో నన్ను విడిచిపెట్టలేదు. ప్రతి విషయంలో సిలువ వేసినటువంటి అనుభవంలో ప్రభువు నడిపిస్తూనే వచ్చాడు. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పాలండి గట్టిగా హల్లెలూయా. చూడండి, మీరు ఇంకొక మాటను చదువుతారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం నుండి చదవడం ప్రారంభిస్తే, చదువు. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. ఈ 5వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు భూమి మీద ఉన్న మీ అవయవములు ఏంటి? అవయవములు అని అంటే జారత్వము, అపవిత్రత, కామాతురతము, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి. ధనాపేక్ష కూడా, డబ్బు పిచ్చ కూడా, డబ్బు మీద ఉన్న పిచ్చి కూడా ఏంటి అని అంటే విగ్రహారాధన. ఏమిటండి? ధనాపేక్ష కూడా విగ్రహారాధన. అందుకే ధనవంతుడు పరలోక రాజ్యం అంటే ధనం ఉండకూడదని కాదు, ధనం మీద ఉన్న పిచ్చ, కోరిక, ఆశ. డబ్బు పెద్దలు చెప్తూ ఉంటారు, డబ్బు పెద్ద జబ్బు అని. డబ్బు పెద్ద జబ్బు. డబ్బు అవసరమే. డబ్బు ఎవరికి వద్దండి? ఎవరికి అవసరాలు లేవండి? కాకపోతే అదే పిచ్చ ఉంటుంది చూడండి. పిచ్చోడు ఎట్లా ఉంటాడు?
అట్లా అదే పిచ్చ, లేచిన డబ్బే, కూర్చున్న డబ్బే, డబ్బే 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 డబ్బే. ఇంకా పెద్దలైతే ఈ డబ్బు కోసం వీడు ఏదైనా చేస్తాడరా, ఏదైనా తింటాడరా అంటూ ఉంటారు చూడండి కఠినంగా. అది ఆ జబ్బు, ధనాపేక్ష. మీ శరీరంలో ఈ అవయవాలు ఉన్నాయా? ఏంటి అవి అని అంటే చక్కగా సెలవిస్తుంది. జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపండి. ఇవి చంపాలి మీరు. ఇవి బతకూడదు, ఇవేమవకూడదు, బతకూడదు. ఇప్పుడు మన దొడ్లో దురదగొండాకు పెరిగింది అనుకోండి, వేళ్లతో సహా బిగేస్తారా లేకుంటే కోసేస్తారా? మీరు కోసేసి తట్టుకున్నారు. అదే గోంగూర, తోటకూర, పాలకూర పీకేయకూడదు, కోసేసుకోవాలి. ఆ కోసుకుంటే మళ్ళీ పెరుగుతుంది. మరి ఈ దురదగొండాకు కోస్తే ఇవేమీ ఉండకూడదు, ఇవేమీ ఉండకూడదు. దీన్ని చంపేయాలి. దీన్ని నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందా? అదే పౌలు గారు కదండి. ఏం చేయమంటున్నాడు? చంపివేయండి. ఏం చంపాలి? జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన. ఈ ఐదు సృష్టిలో పంచభూతాలు ఎట్లాగున్నాయో శరీరానుసారమైన మనిషికి ఈ 5 ఉన్నాయి. ఈ 5టిని చంపేయాలి. అసలు కనబడకూడదు. చంపితే 1 రోజు 2 రోజులు కనబడుతుంది, తర్వాత బూడిదైపోతుంది. ఏదైనా కూడా అంతేనా కాదండి, మట్టిలో కలిసిపోతుంది. అదే బతకనిచ్చామనుకోండి పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇవి పొరపాటును కూడా మన శరీరంలో ఉండకూడదు, వాటిని చంపివేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పూర్వము వారి మధ్య జీవించుచున్నప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు విసర్జించండి. ఇవి విసర్జించాలి, ఇవి పడేయాలి. పాచిపోయిన కూడును, పాచిపోయిన అన్నాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? మాట్లాడట్లేదు మీరు. ఏ తింటారు అవి? అట్లాంటివి ఇవి. బూతు రాందే మనకు రోజు గడవట్లేదు. బూతు రాందే నోరు మరి ఇడికి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు రబ 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 రబ. ఏవి రాందే? బూతు రాందే. బూతు రాందే బతుకు గడవట్లేదు. ఆ మాటే కదండి, ఆ చివరిలో అదే కదండి. మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. బూతులు ఇక మీ ఆలోచనకే వాటిని విడిచిపెడుతున్నాం. ఏ మాటలు కొందరికి ఊతపదం అయితే ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాలు క్రీస్తుని నమ్ముకున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆ బూతు ఆ నోట్లో నుండి అయ్యో వెళ్ళిపోవట్లేదు, అమ్మో వెళ్ళిపోవట్లేదు. ఈ రోజుకి కూడా ఎంత కోపం వస్తుందో, కోపం వచ్చిందా మొదట బూతుతోనే స్టార్ట్ అవుతుంది జీవితం. యాకోబు ఏమంటాడో తెలుసా? ఒక్క ఊటలో నుండే చేదు నీళ్ళు, ఉప్పు నీళ్ళు వస్తాయా? వస్తే ఉప్పు నీళ్ళు వస్తాయి, వస్తే మంచి నీళ్ళు వస్తాయి. చేదు నీళ్ళు లేదా ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు పొరపాటున కూడా ఒక్క ఊటలో కొద్దిసేపు ఇవి వస్తాయా? ఏదో ఒకటి. చేదు నీళ్ళు, ఉప్పు నీళ్ళు ఎప్పుడు లోకములో ఉన్నప్పుడు రావాలి. ఇప్పుడు ఏ నీళ్ళు రావాలి? ఇప్పుడు ఏది రావాలి? అందుకే అక్కడ గుర్రాన్ని గురించి మాట్లాడుతూ నోటికి కళ్ళెము, చిక్కెము అంటే నోరు తెరవకుండా ఆపుతుంది. కళ్ళెము అని అంటే కంట్రోల్ చేస్తుంది. మనకు నోటికి, నాలుకకు నరం లేనిది కదండి, లపలపలాడుతూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది, ఊపుతూ ఉంటాము. అస్సలు దానికి ఆపు ఉండదు, అడ్డు ఉండదని చెప్తూ ఉంటారు కొంతమంది.
మనం అలా అనేవాళ్ళము కాదు. దేవుని ప్రియులారా, మనము ఎవరము అని అంటే వీటన్నిటినీ విసర్జించినటువంటి వాళ్ళము, అంటే పడేసినటువంటి వాళ్ళము. చూడండి, ఆ 8వ వాక్యంలో ఏమేమి విసర్జించాలి? అబ్బా, నీకు కానీ నాకు కానీ కోపం వస్తే ఈ భూప్రపంచంలో అస్సలు నేనంటేనా బైబిల్ పట్టుకున్నాను కానీ ఏం పట్టుకున్నాను? ఆ బైబిల్ పట్టుకున్నాను కానీ లేదంటే పొడిచి చంపేద్దుడు. కోపం వలన జీవితాలనే పాడు చేసుకున్న వాళ్ళు బైబిల్ చరిత్రలో చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీటింగ్కి వెళ్తే నా పక్కన పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు కోపం గురించి చెప్తున్నాడు. అసలు ఈయనకు సబ్జెక్టే తెలియదండి, కోపం గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఈయనకు కోపం ఎక్కువ. అందరికీ 120 సార్లు గుండె కొట్టుకుంటే ఈయనకు 220 సార్లు కోపం కొట్టుకుంటుంది, 240 సార్లు. టన్నులు ఇంకేం దానికి కొన్న అవసరం లేవు, అది ఊరికినే దిగుతూ ఉంటుంది. అమ్మ నాన్నలు మనకు ఆస్తి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కోపం మాత్రం పంచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇది శరీరానుసారంగా వచ్చింది కోపము, ఆగ్రహము, దుష్టత్వము. ఇదేండి దేవుని బిడ్డలు చేయకూడని దూషణ. ఎప్పుడు నోరు తెరిస్తే వాళ్ళని దూషించి వీళ్ళని దూషించి ఆడిట్ట ఈడిట్ట దూషణ. మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. ఒకనితో ఒకడు, అది ఫోన్లో మాట్లాడితే మొట్టమొదటి చేసే పని లేచిన వెంటనే ఎక్కడి నుండైనా మనకు ఫోన్ వస్తే, కలిసి వచ్చే ఫోన్ అనుకో ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. కొంచెం కష్టపడాలి, కొంచెం వద్దు అనుకుంటే మనకు వచ్చే మొట్టమొదటి మాట, నేను గొల్లవాన్ తిప్పలో లేనండి, ఇప్పుడే బయలుదేరి భీమవరం ఉన్నానండి. ఎక్కడున్నాను? ఆ భీమవరంలో ఉన్నాను. మొన్న ట్రైన్ ఎక్కామా, విజయవాడ దాటామా, అంతే. అక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాను. దగ్గరికి వచ్చేసానండి, ఇక దిగుతానని, నెక్స్ట్ స్టేజేనని అంటున్నాడు. ఎక్కడ? విజయవాడ రావరప్పాడు దాటామంతే. అక్కడెక్కడుంది భీమవరం, ఎక్కడుంది? దగ్గర 100 కిలోమీటర్ల దూరం. మాట్లాడితే, నోరు విప్పితే, పెదవి విప్పితే, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఒకనితో ఒకడు మౌనంగా ఉండు. ఎవరొద్దన్నారు? మౌనంగా ఉండు. నన్ను ఏదన్నా అడుగుతూ ఉన్నప్పుడు నేను నవ్వుతాను, మౌనంగా ఉంటాను. పట్టి పీడించారనుకో, ఉన్నది ఉన్నట్టే చెప్తాను, అబ్బాయి కుదరదులేండి అని. అంతే కదండి. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం అదే సెలవిస్తుంది. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును. ఏ స్వభావము? ఆ కింద ఫుట్నోట్లో, కింద ఫుట్నోట్లో 8 ప్రాచీన పురుషుడు, పాత పురుషుడు అంటే ప్రభువు నమ్ముకొనక ముందున్న పురుషుడు. ప్రభువులోనికి ఎందుకు వచ్చాము? ప్రభువులోనికి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, ఆ ప్రాచీన స్వభావమును సెలవేయడానికి, తీసివేయడానికి, వాటిని విడిచిపెట్టడానికి. అందుకే మారు మనస్సు, రక్షణకు మొదటి మెట్టు ఏమిటంటే మారు మనస్సు. పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి ప్రాయశ్చిత్తము పొందుకొనున్నట్లుగా పశ్చాత్తాపము కలిగి మారు మనస్సు, మరో మనసు వస్తూ ఉంటుంది చాలామందికి. మారు మనస్సుకు బదులుగా మీతోనే బాప్తీసం తీసుకున్నామండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీ వాక్యాలంటే చాలా ఇష్టమండి. నాకు తెలిసి నా వాక్యాలు ఇష్టపడేవాడు భూమి మీద ఎవడు ఉండడు, ఉంటాడా? మరి ఇటు చెప్తే ఎవరికి ఇష్టం ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రాచీన స్వభావమును ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. దాని క్రియలతో కూడా మీరు విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనండి.
ఏ స్వభావాన్ని ధరించుకోవాలంటండి మనము? నవీన స్వభావం. నవీనము అంటే క్రొత్తది. ఏం పేరు నీ పేరు? నవీను. ఆడి బుద్ధులు ఆలోచనలు చూస్తే పాచి కంపే, పాత కంపే. అంతేనే కదండి. పాచి ఎప్పుడు పడుతుంది? నీళ్ళు అలాగనే నిల్వ ఉంటే ఎప్పుడో వర్షానికి కురిసేయి, ఆ మోళ్ళు ఉన్నాయి, దాన్ని ఊడిసింది లేదు, తుడిసింది లేదు. వచ్చి చూస్తే అక్కడ పాచి పట్టి ఉంటుంది. అదే నీళ్లను తుడిసి లేకుంటే తడి పెట్టి తుడిసేసి దాన్ని క్లీన్ చేసి ఉంటే అక్కడ పాచి పట్టదు. అసలు పాచిపోయే పదార్థం ఏమిటంటే పాతది. అట్లాగే మన జీవితంలో, నా జీవితంలో ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి మార్గాలలో మనము నడిపించబడి ఆయన మహిమ కలిగినటువంటి నీతిగల రాజ్యమునకు మనము నిలిచి ఉన్నవారిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అవునా కాదండి? ఇప్పుడు మనము ఆ మూలవాక్యములో 13-14 రోమా పత్రికలో ఏం చదివామంటే, ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారమై. ఎవరిని ధరించుకోవాలండి? చెప్పరేంటండి? ఇప్పుడు బట్టలు ఎప్పుడు వేసుకుంటాం? ఇచ్చేసి నాకు ఖాళీ లేదు, పెళ్ళికి వెళ్తున్నా, నా బీరువాలో ఉన్న బట్టలదా, అప్పటికే వారం రోజులు స్నానం చేయలే. అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ, ఆమెను కానీ, ఆయన్ని కానీ అడిగితే వాళ్ళు ఎట్లా చూస్తారు మన వైపు? ఈ వారం రోజులకే నేను భరించలేకపోతున్నాం, మరలా స్నానం చేయకుండా. విచిత్రంగా చూస్తాం. బట్టలు ఎప్పుడు అని అంటే స్నానం చేసిన తర్వాత. అసలు క్రీస్తుని ధరించుకోవడము అంటే ఏంటి? చూడండి, మీరు ఒక మాటను చదువుతారు. గలతీ పత్రిక 3వ అధ్యాయము, చక్కగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనము చదివితే, ఎవరిని ధరించుకొని ఉన్నామండి? ఎలా ధరించుకున్నాము? ఇక్కడ కూర్చున్న మీరందరూ బాప్తిస్వం పొంది ఉన్నారు. బాప్తిస్వం పొందిన మీరు ఏమై ఉన్నారు అని అంటే క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మరలా చెప్తాను, బాప్తిస్వం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలా బాగా చెప్పారండి. కొంచెం గట్టిగా చెప్తే బాగుండును, కొంచెం గట్టిగా చెప్తే ఇంకా బాగుండును. అసలు బాప్తిస్వం అంటే ఏంటి? బాప్తిస్వం అంటే ఏంటి? సరే, బాప్తిస్వంలో క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. అసలు బాప్తిస్వం అంటే ఏమిటి? పౌలు గారు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతున్నారు, మీరు బాప్తిస్వం పొందారా? పొందామండి. పరిశుద్ధాత్మను గురించిన సంగతులు తెలుసా అంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదయ్యా. మరి ఎలా తీసుకున్నారు బాప్తిస్వము? యోహానును బట్టి. యోహాను బాప్తిస్వం చెల్లదు అని యేసుక్రీస్తు నామములో బాప్తిస్వం ఇచ్చాడు. అయినా పరిశుద్ధాత్మను ఎందుకు అడిగారు? ఈ మధ్య ఒక బోధ, యేసునామంలో బాప్తిస్వం తీసుకోనని 6 సార్లు 7 సార్లు రాసింది. యేసునామంలో బాప్తిస్వం తీసుకోండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము సరైంది కాదు అని చెప్పేవాళ్ళు లేకపోలేదా? మరి ఎందుకు యేసుక్రీస్తు నామము అంటే, అప్పుడు యోహాను బాప్తిస్వం జరుగుతుంది, చచ్చిపోయిన వాళ్ళ కోసం తీసుకునే బాప్తిస్వం జరుగుతూ ఉంది. ఇదిగో క్రొత్త నిబంధనకు యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన బాప్తిస్వం జరుగుతుంది. ఏమిటండి? అందుకే యేసుక్రీస్తు చరిత్ర పురుషుడు గనక అప్పుడు యేసుక్రీస్తు నామములో ఆ కార్యక్రమాలన్నీ జరగాల గనక ఆ బాప్తిస్మానికి సార్వత్రిక సంఘములోనికి వెళ్ళడానికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్వం తీసుకునే అనుభవంలోనికి అర్థమవుతుందండి. మనము ఆ బాప్తిస్మానికి యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం అని పేరు పెట్టారు. అక్కడ బాప్తిస్మం మరి ఎలా తీసుకున్నారంటే ఏం చెప్పారు వాళ్ళు?
యోహాను అంటే యోహాను బాప్తిస్మం జరుగుతుంది, అక్కడ మృతుల కొరకైన బాప్తిస్మం జరుగుతుంది. ఇంకా పాత నిబంధన ధర్మశాస్త్రానుసారంగా పాత్రల మీద ఆ నీళ్లు తీసుకొని చిలకరిస్తారు చూడండి, నీళ్లు తీసుకొని చిలకరిస్తారు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ప్లేటు ఎంత కడిగి తీసుకొచ్చినా గత కాలంలో నీళ్లు తీసుకొని అలా చిలకరించుకొని అన్నం వేసుకునేవాళ్ళు. ఇప్పుడంటే కడిగేస్తున్నాంలే, చిలకరింపు అన్నమాట. అవి కొన్ని ఆచారాలు. ఆ చిలకరింపు అనేదాన్ని బాప్తిస్మని కూడా పాత నిబంధనలు వాడేవారు. ఇన్ని రకాలైన బాప్తిస్మాలు ఉన్నాయి, ఇన్ని రకాలైన బాప్తిస్మాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి ఒకసారి గట్టిగా, ఇన్ని రకాలైన బాప్తిస్మాలు ఉన్నాయి, అవునా కాదా? ఇప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు మన ఊరిలో 20 ఎన్నో చర్చిలు ఉన్నాయి. అరే గొలవాంతిప్పలో చర్చికి వెళ్ళాలంటే ఆ గొలవాంతిప్పలో తెలిసిన వాళ్ళు ఏ చర్చి అని నేను అడుగుతారా? అడిగితే ఏం చెప్తారు? ఆదాం పాస్టర్ గారి చర్చో లేకుంటే సాల్మాన్ గారి చర్చో, ఆ చర్చి నడిపే ఆయన పేరు చెప్తారు, అవునా కాదా? అప్పుడు బాప్తిస్మం ఎవరి పేరు మీద జరిగింది? వాళ్ళు బాప్తిస్మం 4 రకాల బాప్తిస్మాలు ఉన్నాయి అక్కడ. అందుకే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అని పెట్టారు. నామములోనికి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికే బాప్తిస్మం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అడుగుతున్నాను, బాప్తిస్మం అంటే ఏమిటి? తీసుకున్నారు కదండి, చాలా రోజులైంది కదా, అంటే మీరు బాప్తిస్మం సరిగ్గా తెలుసుకోకుండా తీసుకున్నారని అర్థం. బాప్తిస్మం అంటే ఏమిటి? నిర్వచనం నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు. ఇది బాప్తిస్మము అంటే ఒకటి పాతి పెట్టబడము, చనిపోవడము, పాతి పెట్టబడడం. చనిపోయిన వ్యక్తి పాతి పెట్టబడము అంటే పాతి పెడితే చనిపోయిన దేహము, చనిపోయిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి యొక్క జ్ఞాపకాలు, ఆలోచనలు ఏవి కనబడకుండా ఎలా సమాధి చేయబడుతుందో అలాగా బాప్తిస్మము అంటే మన జీవితంలో పాతది, పాపము, లోకము ఏది కనబడకుండా పాతి పెట్టబడాలి. భయంకరమైన విగ్రహారాధన చేసేవాడిని. ఏమిటండి? ఎప్పుడు గుండు కొట్టించుకోవడం గ్రామ దేవతలకు, ఏమిటండి ఈ విగ్రహారాధన సంబంధమైన ప్రతిదీ చేసేవాడిని. ఇప్పుడు అవి నాలో కనబడుతున్నాయా అంటే పాతి పెట్టబడింది. ఏం చేయబడిందమ్మా? అయ్యా ఏం చేయబడింది అంటే బాప్తిస్మం అంటే అర్థం ఏమిటి? ఇందాక బూతులని చెప్పాను కదా, మీకంటే ఎక్కువగా మాట్లాడేవాడిని. నాలాగా మాట్లాడేవాళ్ళు లేడే, నోరు తెరిస్తే అదే. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా కొన్ని దినాలు భయంకరంగా మాట్లాడేవాడిని, వాక్యాన్ని చెప్పేవాడిని. ఒకతను వచ్చి అన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నావే, బైబిల్ చదువుతున్నావే, దేవుని మాటలు చెప్తున్నావే, ఈ మాటలు కూడా మాట్లాడతావా నువ్వు, సిగ్గు లేదా అన్నాడు. ఆ రోజు నుండి ఆ వ్యర్థమైనటువంటి, అప్పుడప్పుడు కోప్పడతాను. మరి సేవకుడిగా కోప్పడకపోతే క్రమము రాదు. కాకపోతే ఆ కోపములో పాపము దగ్గరికి దాకా తీసుకెళ్ళాలి. కొందరు కోపం ఉంటుంది, భార్య మీద కోప్పడతారు, లేకుంటే భర్త మీద కోప్పడతారు. కోపం ఎంతసేపు ఉండాలో తెలుసా? సూర్యుడు అస్తమించేంతవరకే ఉండాలి, మరలా సమాధాన పడాలి. కొంతమందికి అది ఉండదు, అంతవరకే ఉండాలి, సూర్యుడు అస్తమించేంతవరకే ఉండాలి. దేవుని బిడ్డలారా, పాప జీవితాన్ని కనబడకుండా సమాధి చేసే అనుభవమే బాప్తిస్మం. బాప్తిస్మం అంటే సమాధి చేయబడడం. రాసుకొని లేకుంటే గుర్తుపెట్టుకోండి, అడుగుతాను. రెండవది నూతన జీవితం. బాప్తిస్మం అంటే ఏ జీవితమ్మా? అయ్యా రాజారావు గారు, ఏ జీవితం?
వినపడట్లే శబ్దం గట్టిగా. నూతన జీవితం, పాతది లేదు ఇంకా. రంగారావు లేడు ఇంకా, రాజారావు. పాత జీవితం లేదు ఇక. ఏ జీవితం? క్రొత్త జీవితం. కూర్చునే దగ్గర కానీ, మనం నిలబడుకునే శైలి కానీ, మాట్లాడే సరళి కానీ, ఏంట్రా చెప్పరా పనికిమాలోడా దరిద్రుడా పుట్టావు ఈ భూమి మీద. ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు కూడా అదే. ఏంటంటే పాత జీవితం ఇంకా పోలా, నూతన జీవం రాలేదు. ఎముకలు సేవకుడు ప్రవచనం ఎత్తి చెప్తే చెదరి ఎండిపోయిన ఎముకలన్నీ ఏకమయ్యాయి. ఎముకల సైన్యం నిలబడింది. మరలా ప్రవచనం ఎత్తి ప్రవచిస్తే ఆ ఎముకల మీదికి మాంసం వచ్చింది, నరములు వచ్చి పొదిగాయి. మాంసం పొదిగింది, నరములు వచ్చి అమర్చబడ్డాయి, చర్మం వచ్చి కప్పబడింది. నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి ఒక సైన్యంలాగా నిలబడింది. సైన్యంలాగా నిలబడింది. పాత జీవితం కప్పివేయబడడం ఒకటి. రెండవది నూతన సృష్టి, నూతనమైన జీవితం. బాప్తిస్మం అంటే పాత జీవితం ఇక లేదు. అందుకే ఒక చెంప మీద కొడితే, మనల్ని ఎవరన్నా వచ్చి ఒక చెంప మీద కొడితే ఆడికి కాలు చెయ్య ఇడిచేంత వరకు మనకు నిద్ర రావట్లేదు. అంటే దాని అర్థం ఏమిటి? ఇంకా చచ్చిపోలే, ఇంకా సమాధి చేయబల్లా, ఇంకా పాతది కనపడుతూ ఉంది. పాతవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా పాతవి కనపడుతూనే ఉన్నాయి, నూతన జీవం లేదు. బాప్తిస్మం అంటే పాతి పెట్టడం ఒకటి. రెండవది నూతన జీవం, నూతనమైన జీవితం. నూతనమైన జీవితం ప్రతి విషయంలో, కూర్చునే విషయంలో ఏంటి, తినే విషయంలో ఏంటి, అర్థమవుతుందండి? మనము మాట్లాడే విషయంలోనేంటి, ప్రతి ఒక్కటి. లోకములో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఫోకస్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇప్పటికీ చాలాసార్లు మిమ్మల్ని అని ఉంటారు, ప్రార్థన చేస్తారు కదా మీరు కూడా ఈ విగ్రహారాధన చేస్తారా, ప్రార్థన చేస్తారు కదా ఈ రకంగా బ్రతుకుతారా అని ఉంటారు చాలాసార్లు. అని ఉంటాం, అని ఉంటాం. ఎందుకంటే మన అవసరం తీరాలని. పాతవి లేదు, నూతనమైన జీవితం, నూతనమైన మనుగడ, నూతనమైనటువంటి నడవడిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది బాప్తిస్మం అంటే సిలువ వేయబడడం. ఏమిటండి? వాక్యాన్ని చూపిస్తాను, చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. చదువు. మీరు ఎరగరా? లేపబడినో ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 6వ వాక్యములో ఏమనగా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మం అంటే పాతి పెట్టబడడం, బాప్తిస్మం అంటే నూతనమైనటువంటి జీవాన్ని పొందుకొని నడిపించబడము, బాప్తిస్మము అని అంటే సిలువ వేయబడము. సిలువ వేయబడ్డావా? సిలువ వేయబడ్డావా? కోపము, ఆగ్రహము. నేను మీకు ఆ శరీర విషయమని ముందు చెప్పే విషయాలలో చాలా విషయాలు మీకు చెప్పుకుంటూ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పట్లేదండి మీరు? హల్లెలూయా. ఆయనను ధరించుకోవాలి. ధరించుకోవడం ఎలా? క్రీస్తుని ధరించుకోవడం ఎలాగా?
బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మం తీసుకుంటే ఎవరిని ధరించుకున్నావు? మరి నేను ఈ సొక్కా మర్చిపోయి వచ్చి అబ్బా వేసుకున్నానని ఫీల్ అవుతూ ఉంటే మీరు వచ్చాననుకోండి, ఏంటంటే సొక్కా లేకుండా ప్యాంట్ వేసుకొని వచ్చాననుకోండి, ఏమనుకుంటారు? ఈ పాస్టర్ గారికి పిచ్చి పట్టినట్టుంది, పాస్టర్ గారు సొక్క వేసుకోలేదంటే వేసుకున్నాను నేను అంటే పిచ్చి పట్టిందని. నేను బాప్తిస్మం పొందాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను, అక్కడే తీసుకున్నాను, ఆయనతోనే తీసుకున్నాను బాప్తిస్మం. నేను ఎవరితో తీసుకున్నాను తెలుసు? ఎవరితో తీసుకుంటే ఏంటి? క్రీస్తును ధరించుకున్నప్పుడు. అవునా కాదండి? క్రీస్తును ధరించుకోనన్నప్పుడు అంటే బాప్తిస్మములో క్రీస్తును ధరించుకుంటాం. ధరించుకుంటే శరీర క్రియలు నెరవేర్చబడవు. బాప్తిస్మం అంటే పాతి పెట్టబడడం, బాప్తిస్మం అంటే నూతన జీవము కలిగి నూతనమైన మార్గాల్లో నడిపించబడడం, బాప్తిస్మం అంటే సిలువ వేయబడడం. ఈ 3 అనుభవాలు ఎవరి జీవితంలో అయితే ఉంటుందో బాప్తిస్మం తీసుకుంటే వాళ్ళు సరైన బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు. నేను డిగ్రీ చదివాను, సర్టిఫికెట్లు లేకుంటే ఎంత డిగ్రీ చదివితే ఏం ప్రయోజనం? బాప్తిస్మం తీసుకొని సర్టిఫికెట్ లేకుంటే ఏం ప్రయోజనం? సర్టిఫికేట్ అంటే ఏదో స్టాంప్ వేసి పాస్టర్ గారు ఇస్తారు, అది కాదు. ప్రభు దగ్గర నుండి వచ్చేది పాత జీవితాన్ని పాతి పెట్టడం, నూతనమైనటువంటి వ్యక్తిగా బ్రతకడము, శరీర క్రియలను, ఆశలను, కోరికలను అన్నిటినీ సిలువ వేసి వాటిని నెరవేర్చబడకుండా, దాన్ని ఆలోచన కూడా మనసులోనికి మధ్యలోనికి రాకుండా జీవించడం. ఆలోచనలోనికి రాకుండా, ఆలోచనలోనికి ఉండకుండా జీవించడం. అది బాప్తిస్మముల ద్వారా క్రీస్తుని మనము ధరించుకోవడం. మొదటిది క్రీస్తును ధరించుకోవాలి, అప్పుడు శరీర క్రియలను విసర్జిస్తాం. ఎఫెసీ పత్రిక 2వది ఏం ధరించుకోవాలో చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వాక్యం. నవీన స్వభావమును. ఏ నవీన స్వభావము? చదువు. అంటే పాతది పోయింది కదా, దేవుని పోలికగా సృష్టింపబడిన, ఇంకా పాత స్వభావం లేదు. మీకు అప్పుడు చెప్పాను, ఆ పైన చెప్పాను, 5 చంపేయాలి, 5 విసర్జించాలి. జారత్వము, అపవిత్రత. కొలసీలకు రాసిన పత్రికలో మీ లోకం భూమి మీద ఉన్న మీ అవయవములు జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, 5 చంపేయాలి. తర్వాత కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు విసర్జించాలి. 5 చంపాలి, 5ను పడేయాలి, పక్కన తీసి పడేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలండి? ఇప్పుడు ఇంట్లో పాము ఉంటే ఆనందంగా బ్రతుకుతాం మనం. ఇంట్లో పాము వచ్చింది అనుకోండి, ప్రశాంతంగా బ్రతుకుతామన్నయ్య డేవిడనే. అసలు ఏం కదిలినా నిద్ర రాదు. ఇప్పుడు ఏం చేయాలి? పామును చంపాల. చంపిన పామును ఇంట్లోనే పెట్టుకుంటామా? ఆ చంపేసి మేమే సూర్యులం ఒక వారం 2 వారాల రోజులు ఇంట్లోనే పెట్టుకుంటామా? ఎందుకు పెట్టుకో? 2వ రోజుకు 3వ రోజుకు కంపు కొట్టి అది చచ్చినా మనల్ని చంపుతుంది. అందుకే చంపాల్సినవి చంపాలి, విసర్జించడం అంటే బయట పడేయడం. బయట పడేయాల్సినవి పడేయాలి. అలాగా నూతన సృష్టి, నవీన స్వభావము గలవారై మనము జీవించాలి. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి గట్టిగా సంతోషంగా చెప్పాలి. ఏ స్వభావము గలవారమై మనం జీవించాలండి? నవీన స్వభావము.
ఒకటి మనం ఏం ధరించుకోవాలంటే క్రీస్తును, రెండవది నవీన స్వభావమును ధరించుకోవాలి. పాత స్వభావము లేదు, పాత ఆలోచన లేదు, పాత పద్ధతి లేదు, పాత పాప రోత జీవితం లేదు, రాదు, ఉండదు, కూడదు. మనం ఎవరము అని అంటే నూతన సృష్టి. చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కొంచెం గట్టిగా చెబుదాం, సంతోషంగా చెబుదాం, ఆనందంగా చెబుదాం. నూతన స్వభావమును మనం ధరించుకుందాం. ఇంకొక మాటను కూడా మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలండి? ఎందుకు సర్వాంగ కవచం ధరించుకోవాలి అని అంటే అపవాది తంత్రములను ఎదిరించడానికి. ఏం ఎదిరించడానికి సార్? అర్థమవుతున్నాయండి నా మాటలు? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఇప్పుడు వర్షం వస్తే గొడుగు, లేకపోతే రెయిన్ కోట్, అంటే వర్షం తడవకుండా చొక్కాలు ధరిస్తారా? ధరించరండి? ధరిస్తారు. అలాగే వేసవి కాలమున చెప్పులు, అదే చలికాలమున స్వెటర్లు, దుప్పట్లు. ఎందుకు అవి ధరిస్తాం మనం? ఆయా కాలాలలో ప్రకృతి సహజ సిద్ధంగా వస్తూ ఉన్నటువంటి ఆ క్రమములో మన శరీరానికి మనకు నష్టం కలగకుండా, శరీరం నలిగిపోకుండా, శరీరం జబ్బు పడకుండా, శరీరము బలహీనపరచబడకుండా దృఢంగా ఉండడానికి అవి ధరించుకుంటాం. మరి భక్తిలో, ఈ ప్రార్థనలో, ఈ ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో మనము అపవాదిని ఎదిరించడానికి సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచము. అంగము అని అంటే శరీరము, సర్వాంగము అంటే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కవచాన్ని ధరించుకోవాలి, కవచాలు ధరించుకోవాలి. మీరు అలాగనే చదువుకుంటూ వస్తే చక్కటి మాటలు అక్కడ దేవుని యొక్క వాక్యం 13వ వాక్యంలో చివరిలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 14వ వాక్యం, యాలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొనుడి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి ఇవన్నీ ఇవ్వగాక విశ్వాసమనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మరియు రక్షణయను శిరస్రావణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనండి. మీరు ధరించుకోనండి. ఇవి సర్వాంగ కవచాలు. ఏంటేంటి మరలా చెప్పండి? దట్టి, మైమరుపు. కాస్త మీరు తలల పైకి ఎత్తితే నేను చెప్తాను ఏమేం ధరించుకోవాలంటే. దట్టి అంటే బెల్టు. ఆ బెల్ట్ పెట్టుకుంటే పొట్ట రాదు. మనం పెట్టుకునే బెల్టు పెట్టుకున్నాం అనుకోండి, పొట్ట వచ్చేస్తుంది. కొంతమంది బెల్ట్ పెట్టుకుంటారు కానీ పొట్ట కింద పెట్టుకుంటారు బెల్టు. పొట్ట పైన పెట్టుకోవాలి బెల్టు. బెత్తడు పైనే ఉండేది. పాత కాలంలో ఇప్పటికి కూడా పోలీసులకు ఉంటుంది ఆ పొట్ట పడకుండా ఉండడానికి బెల్టు. ఏమిటండి? ఆ ఓదరాన్ని కాపాడుకోవడానికి, నడుమును కాపాడుకోవడానికి అది. తర్వాత మైమరుపు అని అంటే ప్రొటెక్షన్. ఈ రొమ్మును, ఈ భుజములను, ఈ రొమ్ములను కప్పడానికి మైమరుపు. మోడీ తాత కోట అంటారు చూడండి, ఆ టైపు లాంటిది అన్నమాట మైమరుపు. తర్వాత ఇంకా
జోళ్ళు, పాదములకు జోళ్ళు. అంటే ఈ ఫైర్ స్టేషన్లో సర్వీసింగ్ చేసే వాళ్ళు పెద్దగా వేసుకుంటారు చూడండి. అంటే పాదములకు ఏది గుచ్చుకోకుండా సైనికుడికి. ఏమిటండి, ఎంత అందంగా ఉన్నా, ఎన్ని బంగారాలు వేసుకున్నా, నేను చెప్పులో ముళ్ళు ఉందనుకోండి, చెప్పులో రాయబడింది అనుకోండి, కుంటుకుంటూ నడవాల్సి వస్తుంది. అందుకే నీ పాదములు ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా యుద్ధాన్ని చేయగలుగుతావు. అంటే పాదములకు సంరక్షణ, చెప్పులు వేసుకోవాలి. తర్వాత ఇంకా ఏమిచ్చాడు అని అంటే డాలుతో పెద్ద యుద్ధం చేయని అవసరంలే. కత్తి వచ్చినా బాణం వచ్చిన ఊరికి అలా అడ్డు పెట్టుకుంటే చాలు, అలా ఊరికి అడ్డు పెట్టుకుంటే చాలు. దాన్ని ఎలా జరుపుకోవాలో నేర్చుకుంటే చాలు, బతికిపోవచ్చు. తర్వాత అక్కడ ఇంకా ఏమని ఉంది అని అంటే శిరస్రామణం, హెల్మెట్, తలకాయ పగలకుండా హెల్మెట్. తర్వాత ఏముందంటే ఖడ్గము చూడండి, బెల్టు, మైమరుపు, జోళ్ళు, శిరస్రావణము, డాలు, ఖడ్గము, వీటన్నిటిని తెచ్చిపెట్టుకొని అలాగే ఆ పోజ్ ఇచ్చుకుంటూ ఒక ఫోటో తీసుకుంటే సరిపోదు. నాకు ఇవన్నీ ఉన్నాయి. టీవీ కొత్త తీసుకొచ్చి పెట్టి 2 సంవత్సరాలు వాడకుండా పక్కన పెట్టండి. బొద్దింకలు, సాలెపురుగులు జొరబడి మొత్తం కొట్టేస్తాయి, చీమలు జొరబడి వాడుతూ ఉండాలి. అందుకే వాటన్నిటినీ మెరుగు పెట్టుకున్నట్లుగా ఆ 18వ వాక్యములో ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు మీరు సంసిద్ధముగా పూర్ణమైన పట్టుదల కలిగి ఉండండి. ఇవన్నీ ధరించాలి. రక్షణ నమ్మి బాప్తిస్వం పొందిన వారు, బాప్తిస్వంతోనే కాదు రక్షణ వచ్చేది, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు వలన ప్రార్థన, ప్రభునామమున ప్రార్థన చేసే వారికి రక్షణ. ఏమిటంటే మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై రక్షణ. ఇట్లా కొన్ని విషయాలు ఉన్నాయి. శిరస్నానం, రక్షణ శిరస్నానం. నీతి అను మైమరుపు, నీతి. మన భక్తిలో, మన ప్రార్థనలో నీతి ఉండాలి, నీతి. తర్వాత దట్టి, సత్యమనే దట్టి, అబద్ధమాడజాలని, సత్యమనే దట్టి. సమాధాన సువార్త వలన, యేసుక్రీస్తు ద్వారా, సువార్త ద్వారా పొందుకున్న సమాధానం. ఏమిటండి, ఒక కాలికి 8 ఇంచి చెప్పు, ఒక కాలికి 10 ఇంచి చెప్పు దొడుక్కుంటే అసలు ఇది 9 ఇంచి చెప్పులు. నడకెట్లా ఉంటుంది? ఒక కాలికి 2 అంగుళాల చెప్పులు, ఒక కాలికి 1 అంగు చెప్పు దొడిగితే ఎట్లా ఉంటుంది నడక? ఎగుడు దిగుడు ఉంటుంది. ఎప్పుడో ఒకసారి బోర్ల పడతావు, పళ్ళు రాలిపోతాయి. సమాధానము మనలో ఉండాలి, ఇతరులతో సమాధానం ఉండాలి మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసమనే డాలు, వాక్యము, ఆత్మ అనే ఖడ్గము, ఇవన్నీ ధరించుకొని ఎందుకంటే అపవాదిని ఎదిరించాలంటే ఇవన్నీ ఉండాలి. నాకు డాలు ఒకటే ఉంది అని అడ్డబెట్టుకుంటుంటే తలకాయ పగల కొడతాడు. శిరస్నానం లేకపోతే, శిరస్రావణం లేకపోతే తలకాయ ఏమైపోతుంది? అబ్బే నాకు రక్షణ ఉంది, బాప్తిస్మం వద్దనుకుంటే, అబ్బే నేను వాక్యం వింటున్నాను, నేను ప్రార్థన చేయనంటే, వీటన్నిటిని పదును పెట్టేది ఏంటంటే, వీటన్నిటిని మేలుకొల్పేది ఏంటంటే ప్రార్థన. విశ్వాసం పనిచేయాలన్న ప్రార్థన, రక్షణ పనిచేయాలన్న ప్రార్థన, వాక్యం పనిచేయాలన్న ప్రార్థన, ఆత్మతో బలముగా మండి రగిలించబడాలన్న ప్రార్థన, సమాధానము కావాలన్న ప్రార్థన. వీటన్నిటికీ ప్రార్థనే నీ జీవితంలో ఒక అలవాటుగా మారిపోవాలి. అబ్బే పొరపాటున మర్చిపోయానండి అనకూడదు. అర్థమైందా? ఏనా అర్థమైందా? యేసురత్నం అర్థమైందా అమ్మా? అన్న అర్థమైందా? ప్రార్థన చేయండి, పాస్టర్ గారు చేస్తారులే నా కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
శిరస్నానం నీదా నాదా? రక్షణ నీదా నాదా? సమాధానం అనే జోళ్ళు నీవే నావే? ఏమా నీతి అను మైమరుపు నీదా నాదా? విశ్వాసం అనే డాలు నీదా నాదా? ఆత్మవాక్యం అనే ఖడ్గము నీదా నాదా? మాట్లాడట్లేదు మీరు. సత్యమను దట్టి నీదా నాదా? మరి అవన్నీ చక్కగా పనిచేయాలంటే నువ్వేం చేయాలా? చదవండి ఆ 18వ వాక్యం గట్టిగా అందరూ చదవండి. విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. ప్రార్థన ఇవన్నీ చక్కగా పనిచేయాలంటే ఏమండాలమ్మా? అమ్మా బాగా చెప్తున్నాను, అపవాదికి మీరు ఎందుకు లోబడుతున్నారు? అపవాదికి ఎందుకు మీ హృదయంలో స్థానం కల్పిస్తున్నారు? ఎందుకు మీరు ఓడిపోతున్నారు? ఎందుకు మీరు ఆశీర్వాదం, ఎందుకు మీరు పరిశుద్ధత కలిగి, ఎందుకు మీరు ఒక పవిత్రమైన మార్గంలో వాక్యానుసారంగా నడవకపోతున్నారు అని అంటే కవచాలు లేవు, సర్వాంగ కవచం లేదు. డాల్ ఉంది, ఊరికి అడ్డపెట్టుకుంటావు. ఏమిటండి వాడు బాణం వేస్తే అడ్డపెట్టుకుంటావు. మరి ఆ రాయి తీసుకొని తలకాయ మీద కొడితే, ఈట తీసుకొని ఇసిరితే, వీటన్నిటిని ఎదిరించాలంటే సర్వాంగ కవచం అంటే నీ ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలంటే ఇవన్నీ నీకు ఉండాలి. ఉంటే వీటన్నిటిని ప్రార్థన ద్వారా ఏం చేయాలి? ప్రార్థన ద్వారా సాధన చెయ్యాలి. ఏం చేయాలన్నా? సెపరేట్ అండి. మీరు సాధన చెయ్యాలి, సాధన చెయ్యాలి, సాధన చెయ్యాలి. నాకు పొట్ట వచ్చేసింది, కొంచెం ఫ్యాట్ పెరుగుతుంది, డంబుల్స్, థ్రెడ్మిల్లు అన్నీ తెచ్చుకొని ఇంట్లో కొట్టుకొని ఎంత మంచిగా తెచ్చుకున్నానో నేను అనుకుంటే అవుతుందా? పొద్దున్న 4 గంటలకు లేగాలి, దాన్ని తిక్కాలి, సైకిల్ తొక్కాలి, దాని మీద నడవాలి, ఎత్తాలి. ఇవన్నీ చేస్తే లోపల పేరుకుపోయినటువంటి ఆ వేస్టేజ్ అంతా వెళ్ళిపోద్ది. అబ్బా అది 10,000, అది 15,000, ఇవి 2,000, అవి 3,000 నేను తెచ్చుకున్నాను తెలుసా అంటే శరీరము అట్లాగనే ఉంటుంది. దాన్ని ఫ్యాక్టరీ చేస్తే నాకు విశ్వాసం ఉందని ప్రార్థన లేకుండా కూర్చుంటే డాలు తిరగదు. నాకు విశ్వాసం ఉంది అని ప్రార్థన చేయకపోతే ఖడ్గాన్ని, వాక్యము ఆత్మ అనే ఖడ్గాన్ని నువ్వు తిప్పలేవు. నాకు ప్రార్థన అనే నీతి అనే మైమరుపు నీ ఎదను, ఇక్కడే గుండె ఉంటుంది, ఇక్కడే ఊపిరితిత్తులు ఉంటాయి, వీటన్నిటిని కాపాడాలి. మైమరుపు అది పనిచేయదు ప్రార్థన లేకపోతే. ఇవన్నీ పనిచేయాలి అంటే మోకాళ్ళ మీద పడి కన్నీటితో వేకువనే లేచి మొరపెట్టి దేవుని ఉన్నతమైనటువంటి నామమునకు మహిమ కలుగునట్లుగా ప్రార్థనలో సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు విశ్వాసంలో జయం, సత్యములో జయం, ఏమిటండి సమాధానములో జయం, నీతిలో జయం, రక్షణలో జయం, విశ్వాసములో జయం, వాక్యముతో జయం, ఆత్మ ఖడ్గముతో జయం. అపవాదిని ఎదిరించగలుగుతావు. అవన్నీ వేసి పెట్టుకొని రా యుద్ధానికి. దావీదుకి వేశారు చూడండి, జోళ్ళు, కవచము అన్నీ వేస్తే 2 అడుగులు వేసి అబ్బే నాకు ఈ అలవాట్లు లేవని తీసి పక్కన పడేసి, అదే వాడుక. ఏది వాడుక అంటే ప్రార్థన. ప్రార్థనలో అలవాటు చేసుకుంటే ఇవన్నీ నీ జీవితంలో పనిచేస్తాయి. అపవాది ఏ దిక్కు నుండి నీకు బాణం వేసినా ఇవన్నీ నిన్ను కాపాడుతూ ఉంటాయి, కాపాడతాయి. ప్రైజ్ ది లార్డ్. మరి ఎన్ని ధరించుకోవాలి? క్రీస్తును ధరించుకోవాలి. నవీన స్వభావమును, నోరు తెరిచి చెప్పట్లేదు మీరు, నవీన స్వభావమును ధరించుకోవాలి. సర్వాంగ కవచం, దేవుడిచ్చిన నీ నీతి కాదండోయ్, మరలా నువ్వు కొనుక్కొచ్చుకున్నవి కాదు. అంటే కొంతమందికి సొంత నీతి, సొంత ఆలోచన, సొంత తెలివి ఉంటే అవి కాదు. దేవుడిచ్చిన నీతిని ధరించుకోవాలి. ఈ 3 నువ్వు ధరించుకోగలిగితే జయ జీవితాన్ని పొందుకుంటాము. మోకరించి ప్రార్థన చేసుకుందామా?